ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. వారు ఎటూ తోచక ఉండిరి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 27-28 వచనములు. ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి. తాళం చెవుల గుత్తిలోని ఆఖరి తాళం సరైన తాళమేమో. ఎటూ తోచక ఓ మూలను మ్లానవదనంతో నిలబడి ముందేం జరగనున్నదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి? ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమా వేదిక. ఎటూ తోచక ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే, ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా ఎడతెరిపి లేని శ్రమ కృంగదీస్తుంటే? కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు మొద్దుబారితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమ వేదిక. ఎటూ తోచక ఓ మూలను మొదలుపెట్టిన పని నిరర్థకమైపోతే, పూర్తి కాకుండా ఆగిపోతే, మనసు తనువు భారంతో కృంగిపోతే, పని పూర్తి చేయడానికి శక్తి కరువైతే, చేతుల్లో బలం లేక వణికితే, ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు. ఎటూ తోచక ఓ మూలను నిలబడ్డావా? సంతోషించు. ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి, నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి, నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తున్నది నిన్ను ఆదుకోవడానికి. ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు.